హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి ఛందస్సు. ఈ ఛందస్సు అనేది మనకు ఎస్ఏలోను, ఎస్జిటిలోను మరియు లాంగ్వేజ్ పండిట్లోను ఈ మూడింటిలో కూడా వచ్చేటటువంటి ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఇందులో నుండి ఎంత లేదనుకున్న 3 నుంచి 5 బిట్లు అయితే కంపల్సరీ రావడం జరుగుతుంది. అయితే చూద్దాం ఛందస్సు అంటే ఏంది, దాని లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఛందస్సును మీకు ఒక కోడ్ రూపంలో మీకు చాలా సులువుగా గుర్తుంచుకునే విధంగా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. వీడియోని చివరి వరకు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఛందస్సు. ఈ ఛందస్సు అనేది ఛద్ అనే ధాతువు నుండి పుట్టింది. ఛద్ అనగా ఆనందం, ఆహ్లాదం. నేను ఎందుకు ఇలా రెండు సార్లు చెప్తున్నాను అని అంటే, మనము నార్మల్గా వృత్తాలు, జాతులు, ఉపజాతులు నేర్చుకొని వెళ్తాం. కాకపోతే మనం చదివిందే అడుగుతారన్న గ్యారంటీ లేదు. అందుకని ప్రతి ఒక్క పాయింట్ని కూడా మనం శూన్యంగా నేర్చుకొని వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి మెగా డిఎస్సి ఇన్ ఫ్యూచర్లో వస్తుందో రాదో మనకు అనవసరం. ఈ డిఎస్సినే మనకి జాబ్ వస్తుంది అన్న గట్టి నమ్మకంతో మనం వెళ్ళాలి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క పాయింట్ని మనం ఎగ్జామ్ని దృష్టిలో ఉంచుకొని నేర్చుకోవాలి. అయితే చూడండి, ఈ ఛందస్సుకే ఆచ్ఛాదనం, సంవరణం అనే పేర్లు కలవు. రేపు అడగొచ్చు ఇలాంటి క్వశ్చన్. ఛందస్సుకు ఉన్న మరో పేరు చెప్పండి అన్నప్పుడు మనకి ఈ పాయింట్ గుర్తుకు రావాలి. ఏంటి? ఆచ్ఛాదనం, సంవరణం. ఈ 2 పేర్లు కూడా ఛందస్సుకు ఉన్నాయి. ఈ ఛందస్సు అనేది వేదాంగాలలో ఒకటిగా పిలువబడుతుంది. మరి వేదాంగాలు ఎన్ని అనుకుంటే ఫ్రెండ్స్ 6. వేదాంగాలు ఎన్ని అనుకుంటే 6. అవి ఏంటంటే శిక్ష, కల్పం, జ్యోతిష్యం, నిరుక్తం, ఛందస్సు, వ్యాకరణం. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి వేదాంగాలు. మరి వేదాలు ఎన్ని అంటే 4. వేదాలు ఎన్ని అనుకుంటే 4. ఓకేనా? అయితే ఈ ఛందస్సు, తెలుగు ఛందస్సు 2 రకాలుగా ఉంది. ఏంటి? ఛందస్సులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి మార్గ ఛందస్సు, రెండవది దేశ ఛందస్సు. మార్గ ఛందస్సులో వృత్తాలు, జాతులను తీసుకున్నారు. దేశ ఛందస్సులో ఉపజాతులు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే మార్గ ఛందస్సులోని వృత్తాలు. మార్గ ఛందస్సులోని వృత్తాలు. అయితే ఈ వృత్తాలను నేను మీకు ఒక కోడ్ రూపంలో, వాటి గణాలు ఉన్నాయి కదా, మనకి నార్మల్గా ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబం అనే వృత్తాలు ఉన్నాయి. అయితే వీటి యొక్క గణాలు మనము చెప్పడంలో కానీ గుర్తుంచుకోవడంలో కానీ చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతిదానికి గణాలు ఉన్నాయి. 4 వృత్తాలు ఉన్నాయి. 4 వృత్తాలకి కూడా గణ విభజన అనేది ఉంది. అయితే మనం ఏం చేస్తామంటే ఎగ్జామ్లో ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి వెళ్తాం, కానీ ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్, మనం ఉత్పలమాల తీసుకున్నాం. ఉత్పలమాల తీసుకొని ఎగ్జామ్లో మనకు ఒక పద్యపాదాన్ని ఇచ్చి దాని ఘన విభజన చేయండి, దాని గణాలను గుర్తించండి అంటే సింపుల్, అది ఎవరైనా చేయగలుగుతారు. కానీ ఉత్పలమాల ఆర్ చెంపకమాల ఇచ్చేసి దీని గణాలను గుర్తించండి అని చెప్పేసి ఆప్షన్లో నజబజ జజర, మసజ తదగ, సబరణమయవ, భరణవ భరవ అనే ఈ గణాలను ఇచ్చి ఈ ఉత్పలమాలకి గణాలు ఏవి అన్నప్పుడు ఈ 4 ఆప్షన్లలో మనము ఏది సరైన ఆప్షన్ అని తెలుసుకోవడానికి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే చాలా మట్టుకు ఉంది. కాబట్టి వీటిని నేను సులువుగా, అంటే ఒక కోడ్ రూపంలో మీరు గుర్తుంచుకునేలా చెప్తాను. ఇక్కడ ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబం ఈ 4 అయితే ఇలానే ఇదే ఆర్డర్లో ఉండాలి ఫ్రెండ్స్. వీటికి నేను చెప్పే కోడ్ చూడండి. బ, నా, మా, స. ఇంకోసారి చూడండి.
కోడ్ ఏంటంటే ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబం. ఈ 4 వృత్తాలకు కూడా కోడ్ వచ్చేసి బనామస. ఏంటి కోడ్ వచ్చేసి బనామస. బనామస అంటే బా అంటే బ ర న బ బరవ. బాలో పరనప బరవ 8 ఉంది. మళ్ళీ నా ఉంది. నాలో నజ భజ జజరా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మస జస తతగ. లాస్ట్ వన్ వచ్చేసి సా అంటే సబరణమయవ. ఇవి ఏంటి అంటే ఇదేం కోడ్ అంటే మనకి ప్రతి వృత్తం అంటే ఉత్పలమాల, చెంపకమాల వీటిని తీసుకున్నప్పుడు ఈ వృత్తాలకి 4 పాదాలు ఉంటాయి పద్యంలో. ప్రతి పద్యంలో కూడా 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదానికి కూడా ఈ గణాలు ఉంటాయి. ఈ ఉత్పలమాలలో చెంపకమాల, శార్దూలం, మత్తేబం. అయితే ఈ గణాలను మనం గుర్తించడంలో కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను మీరు సులువుగా గుర్తుంచుకోవడానికి కోసం ఈ కోడ్ చెప్పాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. కోడ్ వచ్చేసి బనామస అంటే ఒక పదం. బనామస అనేది నేను షార్ట్కట్లో ఒకటి పెట్టుకున్నాను, బనామస అని చెప్పేసి. అంటే రేపటి రోజు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి నేను ఇలా ప్రిపేర్ అవుతున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. చూడండి, ఒక పాయింట్ వచ్చేసింది మనకి. అంటే గణాలను విభజించడం ఎలా అన్నది, అంటే గణాలను గుర్తుంచుకోవడం ఎలా అన్నది ఒక పాయింట్ వచ్చేసింది. మళ్ళీ మిగతా పాయింట్స్ ఏంటంటే ఒక పాయింట్ వచ్చేసి పద్యంలో 4 పాదాలు ఉంటాయి ఒక పాయింట్. మళ్ళీ ఏమేం గణాలు ఉంటాయి అన్నది నేను ఒక కోడ్ రూపంలో చెప్పాను, అది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి అన్నది ఏంటి అంటే ఇది 3వ పాయింట్. అంటే ఇక్కడ ఒక్కొక్క పద్యం, ఒక్కొక్క వృత్త జాతికి ఒక్కొక్క పద్య పాదంలో కొన్ని అక్షరాలు ఇమిడి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉత్పలమాలలో ఒక ఉత్పలమాల పద్యపాదానికి 20 అక్షరాలు మాత్రమే ఉంటాయి. అదే చెంపకమాల తీసుకుంటే 21 ఉంటాయి. అదే శార్దూలం తీసుకుంటే మనకి 19 ఉంటాయి. మళ్ళీ మత్తేబం తీసుకుంటే 20 అక్షరాలు ఉంటాయి. అంటే ఒక్కో పద్యపాదానికి 20 అక్షరాలు ఉంటాయి. ఎందులో అంటే మత్తేబంలో. ఇక్కడ కూడా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఉత్పలమాల, మత్తేబం ఈ రెండింటిలో కూడా ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఉత్పలమాల, మత్తేబం, పద్యపాదం సేమ్, అక్షరాల సంఖ్య సేమ్ ఉంటుంది. ఎంత అంటే 20. చెంపకమాల అన్నింటికంటే హైయెస్ట్, ఎంత అనుకుంటే 21 అక్షరాలు ఉంటాయి. శార్దూలం వచ్చేసి అన్నిటికంటే తక్కువ, ఎన్ని అక్షరాలు అంటే 19. ఇక్కడికి మనకు 3 పాయింట్లు అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి 4వ పాయింట్ యతిస్థానం. యతిస్థానం కూడా మనము సులువుగా గుర్తుంచుకోవచ్చు. నేను చెప్పాను కదా, ఈ ఆర్డర్లోనే గుర్తుంచుకోవాలి. ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబం. అయితే ఇప్పుడు నంబర్స్ చూడండి. 10, 11, 13, 14. ఉత్పలమాలలో యతిస్థానం 10వ అక్షరం, ఒకటవ అక్షరానికి 10వ అక్షరానికి యతిస్థానం ఉంటుంది. అంటే 1వ అక్షరం ఏ అక్షరం అయితే ఉంటుందో 10వ అక్షరం కూడా అదే అక్షరానికి సంబంధించిన అక్షరమై ఉంటుంది. ఇక్కడ చెంపకమాలలో తీసుకుంటే యతిస్థానం 11వ అక్షరం, శార్దూలానికి 13వ అక్షరం యతిస్థానంగాను, మత్తేబానికి 14వ అక్షరం యతిస్థానంగాను ఉంటుంది. చివరి పాయింట్ ఏంటంటే ప్రాసనియమం. ఈ 4ంటిలో కూడా ప్రాసనియమం ఉంటుంది. ప్రాసనియమం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ప్రతి పద్యపాదంలో కూడా 2వ అక్షరాన్ని ప్రాస అంటారు. అంటే మొదటి వరుసలో 2వ అక్షరం ఏదైతే ఉంటుందో 2వ వరుసలో కూడా 2వ అక్షరం అదే అక్షరమై ఉంటుంది. దీనిని ప్రాస అని అంటారు. అయితే ఇక్కడ చూడండి, ఈ అక్షరాలని అంటే యతిస్థానాలని కూడా గుర్తించడానికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు. ఇక్కడ మొదటిది వచ్చేసి 10 అన్నది
కామన్ అంటే స్టార్టింగ్ పాయింట్, అంటే 10తోని స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ చంపకమాల నుంచి మత్తేబానికి తీసుకుంటే మనము కవిత్రయం ఎవరికి గుర్తుండదు చెప్పండి? నన్నయ్య, తిక్కన, ఎర్రన్న. అంటే వీరి కాలాన్ని మనం ఎవరు గుర్తుంచుకోకుండా ఉంటారు చెప్పండి? వాళ్ళు గుర్తుంటే మనకు ఈజీగా ఈ చంపకమాల, శార్దూలం, మత్తేబం అనేటివి మనకు ఈజీగా గుర్తుంచుకునే అవకాశం ఉంది. అది ఎలా అంటే చంపకమాల వచ్చేసి 11వ అక్షరం యతిస్థానం. ఇక్కడ నన్నయ్య కాలం వచ్చేసి కూడా 11వ శతాబ్దం. ఇక్కడ శార్దూలాన్ని తీసుకుంటే 13వ అక్షరం యతిస్థానం. అక్కడ తిక్కన కాలాన్ని తీసుకుంటే 13వ శతాబ్దం. మళ్ళీ మత్తేబాన్ని తీసుకుంటే యతిస్థానం 14వ అక్షరం అయితే అక్కడ ఎర్రన కాలం వచ్చేసి 14వ శతాబ్దంగా చెప్పుకుంటాం. అంటే ఇన్ కేస్ మనం ఇక్కడ ఈ వృత్తాల యతి స్థానాలను మనం మర్చిపోయినప్పటికీ నేను చెప్పాను కాబట్టి మీరు ఇలా గుర్తుంచుకుంటే మనకి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. అంటే కవిత్రయం తెలుగు స్టూడెంట్స్ కాబట్టి కవిత్రయాన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. అంటే మర్చిపోయే ఛాన్సే లేదు. కవిత్రయం అంటే మొదటగా వచ్చేది ఎర్రన, మొదటగా వచ్చేది నన్నయ్య, తిక్కన, ఎర్రన. వీరు ముగ్గురిని కూడా మనము మర్చిపోయే ఛాన్స్ లేదు. అందులో వాళ్ళ కాలాన్ని అయితే అస్సలకి మర్చిపోం. కాబట్టి ఈ చంపకమాల నుంచి మత్తేబం వరకు వారి కాలాలని మనం అన్వయించుకోవచ్చు. ఇక్కడ ఉత్పలమాల వచ్చేసి 10వ అక్షరం యతిస్థానంగా ఉంటుంది. దీన్ని ఇలా సింపుల్గా గుర్తుంచుకుంటే ఈ వృత్తాలు అనే వాటి నుంచి, ఈ టాపిక్ నుంచి ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మనం చేయగలుగుతాం. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఎగ్జామ్లో కూడా తెలుగు నుంచి ఈ వృత్తాల నుంచి ఒక్క టాపిక్ అంటే ఒక్క క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.